కాంగ్రెస్ ప్రభుత్వం చేసే వాటిలలో కాళ్ళలో కట్టబెట్టలు పెట్టడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు అని వాళ్ళు చెప్పేది నిజమని అంటున్నారు. కాళ్ళ కట్టబెట్టరా అంటే ప్రజల గొంతులు కోసినా కూడా మిమ్మల్ని ఏమనొద్దు, ప్రజల ఊసురు తీసినా మిమ్మల్ని ఏమనొద్దు, ప్రజల ఇళ్ళు కూల్చేసినా మిమ్మల్ని ఏమనొద్దు. మీకు ప్రజల ఇళ్ళు కూలుస్తుంటే అడ్డం పడితే కాళ్ళ కట్టబెట్టినట్ట, ప్రజల గొంతులు కోస్తుంటే అడ్డం పడితే మీకు కాళ్ళ కట్టబెట్టినట్ట, ప్రజల భూములు గుంజుకుంటుంటే అడ్డం పడితే కాళ్ళ కట్టబెట్టినట్ట. మాట్లాడేటటువంటి వాడికి, ఆ మాట మాట్లాడేటటువంటి వాడికి సిగ్గుండాలి. మరి అదే హైడ్రా, అదే పెద్ద పెద్ద మనుషులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడిది ఇదే దుర్గం చెరువులో మరి ఇల్లుంటే ఎందుకో హైడ్రా ఎందుకో కూల్చేయలేదు, నోటీస్ ఎందుకో ఇచ్చింది. కోటి ఉద్యమం చేయట్లేదు దాని మీద, అక్కడ పోయి మీరు నిరసన మేమే మాట్లాడుతున్నాం. కేవలం మాట్లాడమే కదా, ఎవరు మీరు ఉద్యమాలు చేసిన చరిత్రలు ఉన్నాయి కదా, ఎందుకు ఉద్యమం చేయలే? లగచర్లలో పోయి లగచర్ల బాధితుల పక్షాన ఆ ఊరికి ముట్టడి చేసి నిరారణ చేసింది ఎవరు? ఈడ బాధితుల పక్షాన ఇంటింటికి పోయి తిరిగింది ఎవరు? అది పోరాటం కాదా? సీఎం రేవంత్ రెడ్డి అన్న ఇంటి దగ్గరికి ఎందుకు పోతలేరు? తెచ్చుకొని అప్పటికప్పుడు ఆర్డర్ తెచ్చుకోండి, కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నాడు. మీరు కోర్టులలో అనేక విషయాల్లో గెలుస్తున్నారుగా, ఈయన విషయంలో ఎందుకు పోవట్లేదు? కోర్టు ఆర్డర్ ఇచ్చినాక కోర్టు ఆర్డర్ నేనేం చేస్తాను? అప్పీల్ చేయాలి కదా, మీరు అప్పీల్కి వెళ్ళాలి కదా. వాళ్ళ మోసాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాం. మీరు హైడ్రా పేదవాడి విషయంలో మీరు రాత్రి వచ్చినటువంటి బుల్డోజర్, మధ్య తరగతి విషయంలో రాత్రి ఇంటి మీదకి వచ్చినటువంటి బుల్డోజర్, నీకు నీ మంత్రులని గెస్ట్ హౌస్లు ఏడున్నాయో పేర్లు చెప్పినాం, నీ సోదరుడిది ఇల్లు ఏడుందో చెప్పినాం. అవి కూర్చోడానికి ఎందుకు రాలే? దాని సమాజం ముందు చెప్పడమే, ప్రజల్ని చైతన్యవంతులు చేయడమే చేస్తున్నాం. పోరాటమే చైతన్యవంతులు చేయడం కూడా చేస్తున్నాం. భయపడేదేం లేదు అక్కడ.